హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో ఫుల్ స్టాక్ జావా డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫుల్ స్టాక్ జావా అంటే ఏంటి, అందులో ఉన్న టెక్నాలజీస్ అండ్ ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేయొచ్చు, అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఫుల్ స్టాక్ జావా. సో ఫుల్ స్టాక్ జావా అనే ముందు ఒక అప్లికేషన్ చూపిస్తాను మీకు ముందు. సో లేటర్ వీ క్యాన్ డిస్కస్ అబౌట్ ద టెక్నాలజీస్ ఇన్సైడ్ ఇట్. సో ఇక్కడ మీరు చూస్తున్నది టాస్క్ మేనేజ్మెంట్ అప్లికేషన్. ఇది ఒక ఫుల్ స్టాక్ జావా అప్లికేషన్. ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూపిస్తాను. సో మీకు క్లారిటీ వస్తుంది ఫుల్ స్టాక్ జావా అప్లికేషన్ ఏంటి, ఎలా డెవలప్ చేయొచ్చు, దానికి కావాల్సిన టెక్నాలజీస్ మనం ఏం నేర్చుకోవాలి, అవన్నీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఉండేది అడ్మిన్ లాగిన్. అడ్మిన్ లాగిన్ చేస్తాం రైట్ సైడ్లో. ఇక్కడేమో నార్మల్ యూజర్ లాగిన్. సో ఇది ఒక ఫుల్ స్టాక్ జావా అప్లికేషన్. రైట్, ఇప్పుడు నేను ఇందులో రిజిస్ ఆ, శ్రీరామ్ లాగిన్ చేసి రైట్, ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్లో ఇది టాస్క్ మేనేజ్మెంట్ అప్లికేషన్ కాబట్టి లెఫ్ట్ సైడ్ వచ్చేసి యూజర్స్ ఎవరైతే టాస్క్లు అసైన్ చేసి ఉన్నాయో వాళ్ళు కనబడతారు. రైట్ సైడ్ ఏమో టాస్క్ ఎవరికైతే అసైన్ అయ్యి ఉండదో వాళ్ళందరూ డిస్ప్లే అవుతారు. ఎగ్జాంపుల్, నేను ఒక యూజర్ రిజిస్టర్ అవుతా. ఆ కొత్త యూజర్కి ఇంకా టాస్క్ ఏం అసైన్ చేయలే అడ్మిన్. లైక్ లెఫ్ట్ సైడ్లో రిజిస్టర్ అవుతా. ఎగ్జాంపుల్ ప్రకాష్. ప్రకాష్ పాస్వర్డ్ కూడా ప్రకాష్. నేను రిజిస్టర్ అయినా సక్సెస్ఫుల్గా. ఇక్కడ నేను లోడ్ చేస్తే నాకు ఇక్కడ ప్రకాష్ వచ్చేస్తాను. ప్రకాష్కి ఎలాంటి టాస్క్ లేదు. రైట్, నేను ఇప్పుడు ప్రకాష్ అనే డీటెయిల్స్ లాగిన్ అవుతే ఏమొస్తుంది చూద్దాం. సో ఇక్కడ చూస్తే ప్రకాష్కి ఎలాంటి టాస్క్ లేవు. ప్రకాష్కి నార్మల్ డాష్ బోర్డ్ వస్తుంది. అతనికి ఎలాంటి రోల్ కూడా అసైన్ చేయలే. సో అసైన్ చేయాల్సిన రోల్ అంతా అడ్మిన్ చేతుల్లో ఉంది. నేను ఇప్పుడు రోల్ అసైన్ చేస్తున్నా ఎవరికి, ప్రకాష్ అనే యూజర్కి. సో ప్రకాష్కి రోల్ యూజర్ అని అసైన్ చేస్తున్నా. సో నేను ఐ విల్ గో బ్యాక్ టు డాష్ బోర్డ్. ఇప్పుడు నేను ప్రకాష్కి లాగిన్ చేస్తే నాకు మళ్ళీ సేమ్ పేజ్ వస్తుంది. ఎందుకంటే నేను ఏ టాస్క్ క్రియేట్ చేయలే ప్రకాష్కి. ఎగ్జాంపుల్ లోడ్ display if the users not assigned role display not authorized. So this is the task. ఈ టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. 2 days టైం ప్రకాష్ యాడ్ టాస్క్. టాస్క్ సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది ప్రకాష్కి. ఇక్కడ చూడండి, టాస్క్ యాడ్ చేసిన తర్వాత ప్రకాష్ లెఫ్ట్ సైడ్ వచ్చేసాడు. ఇక్కడ ప్రకాష్ ఈజ్ ఆన్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు ప్రకాష్ టాస్క్ని మనం చూడొచ్చు. సో ప్రకాష్కి టాస్క్ ఇలా వస్తుంది, పెండింగ్ అని వస్తుంది ప్రకాష్. సో నేను ప్రకాష్తో లాగిన్ అవుతాను. ఇక్కడ చూస్తే ప్రకాష్కి ఇలా టాస్క్ అసైన్ చేసి ఉంది పెండింగ్ అని. ప్రకాష్ ఏం చేస్తాడు, ఈ మార్క్స్ ఈ టాస్క్ కంప్లీట్. సో ప్రకాష్ ఈజ్ వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ అడ్మిన్. అడ్మిన్ నుంచి వెయిట్ చేస్తున్నాడు. అడ్మిన్ అడ్మిన్ కన్ఫర్మ్ చేస్తే అక్కడ ప్రకాష్కి కూడా
కన్ఫర్మ్ అని వచ్చేస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ కంప్లీషన్ అవైటింగ్ ఫర్ కన్ఫర్మేషన్. సో కన్ఫర్మ్ కంప్లీషన్. సో కన్ఫర్మ్డ్ బై అడ్మిన్ వస్తుంది. ఇప్పుడు ప్రకాష్కి కూడా లోడ్ చేస్తే టాస్క్ కన్ఫర్మ్డ్ బై అడ్మిన్ అని ప్రకాష్కి కూడా డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ టాస్క్ మేనేజ్మెంట్ అప్లికేషన్. సో ఈ కైండ్ ఆఫ్ ఫుల్ స్టాక్ జావా అప్లికేషన్స్ మనం డిజైన్ చేయాలంటే మనం నేర్చుకోవాల్సిన టెక్నాలజీస్ ఏంటి? ఇదంతా ఫ్రంట్ ఎండ్ మీకు కనబడేది అంతా రియాక్ట్ అనే కోడ్ వల్ల డిస్ప్లే అవుతుంది. నవ్ విల్ డిస్కస్ అబౌట్ ఫుల్ స్టాక్ జావా టెక్నాలజీస్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్రంట్ ఎండ్ మన బ్రౌజర్ మీద డిస్ప్లే అవ్వడానికి హెల్ప్ చేసే టెక్నాలజీ రియాక్ట్. రియాక్ట్ జేఎస్ అనేది ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ. ఈ జావా స్క్రిప్ట్ లైబ్రరీతో మీరు ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేస్తారు. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ మనం డిజైన్ చేసేది స్ప్రింగ్ బూట్ అనే మాడ్యూల్ ద్వారా. ఇది స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో వన్ ఆఫ్ ద మాడ్యూల్. సో స్ప్రింగ్లో మాడ్యూల్స్ చాలా ఉంటాయి, అందులో ఉన్న మాడ్యూల్ మెయిన్ ఇంపార్టెంట్ స్ప్రింగ్ బూట్. సో స్ప్రింగ్ బూట్తో పాటు మనము ఈ అప్లికేషన్లో స్ప్రింగ్ సెక్యూరిటీ కూడా ఇంప్లిమెంట్ చేసినాం. సో మనము ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయాలంటే నేర్చుకోవాల్సిన టెక్నాలజీస్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్. బ్యాక్ ఎండ్ డిజైన్ చేయాలంటే మనం నేర్చుకోవాల్సింది కోర్ జావా, అడ్వాన్స్ జావా, హైబర్నెట్, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో స్ప్రింగ్ బూట్, స్ప్రింగ్ సెక్యూరిటీ, ఇవన్నీ నేర్చుకోవాలి. సో డేటాబేస్ వచ్చేసి MySQL. ఈ అప్లికేషన్కి నేను వాడిన డేటాబేస్ MySQL. సో ఇప్పుడు మీకు కోడ్ చూపిస్తాను. సో విఎస్ కోడ్ అనే టూల్లో మనము ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేస్తాం. విఎస్ కోడ్ టూల్, ఇది విఎస్ కోడ్ టూల్. ఇదంతా రియాక్ట్ జేఎస్ కోడ్. సో ఇక్కడ చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. చాలా హెవీ కోడ్ ఉంటుంది. ఓకే, ఇది విఎస్ కోడ్ ఫ్రంట్ ఎండ్ టూల్ అన్నమాట. ఈ ఫ్రంట్ ఎండ్ టూల్లో మనము ఫస్ట్ HTML, CSS, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత రియాక్ట్ జేఎస్ నేర్చుకుంటే ఈజీ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ వచ్చేసి ఎక్లిప్స్ అనే టూల్ వాడుతున్నాం. బ్యాక్ ఎండ్ డెవలప్ చేయడానికి నేను వాడిన టూల్ ఎక్లిప్స్. ఎక్లిప్స్ అనేది ఒక ఐడి, విఎస్ కోడ్ కూడా ఒక ఐడి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఈ టూల్స్లో మనము ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డిజైన్ చేస్తున్నాం. ఈ ఎక్లిప్స్ అనే టూల్లో నేను స్ప్రింగ్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ డిజైన్ చేస్తాను. రైట్, ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అంటేషన్. సో ఇది ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. ఇక్కడ బ్యాక్ ఎండ్ టాస్క్ అప్లికేషన్ ఉంది. సో ఈ అప్లికేషన్లో నేను వాడినది స్ప్రింగ్ సెక్యూరిటీ అథెంటికేషన్ మెకానిజం వచ్చేసి ఇక్కడ ఇది JWT అథెంటికేషన్ మెకానిజం. ఇందులో స్ప్రింగ్ సెక్యూరిటీకి సంబంధించిన కోడ్ ఉంటుంది. సో ఈ స్ప్రింగ్ సెక్యూరిటీలో JWT అథెంటికేషన్ మెకానిజం అప్లై చేస్తుంది. ఇది ఇక్కడ JWT ఫిల్టర్. సో ఇది అథెంటికేషన్ ఫిల్టర్. సో రైట్, ఇక్కడ ఈ ఇది యాక్చువల్లీ ఎలా అంటే ఈ టోకెన్ చాలా కాంప్లెక్స్ ఉంటుంది. హ్యాకర్స్ హ్యాక్ చేసిన మన డీటెయిల్స్ అనేవి చాలా సెక్యూర్ ఉంటాయి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఇక్కడ ఒక టోకెన్ జనరేట్ అవుతుంది. ఈ టోకెన్ ఎలా జనరేట్ అవుతుంది అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఒక మిక్స్డ్ వర్డ్స్, ఒక చాలా పెద్ద వర్డ్ మిక్స్ అయ్యి కంబైన్ చేసేసి చాలా అసలు కాంప్లెక్స్ ఉంటుంది. అది అంత ఈజీగా బ్రేక్ బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు, యూజర్ నేమ్ పాస్వర్డ్ బ్రేక్ చేయడము. ఎందుకంటే దానికి సపరేట్ కోడ్స్ ఉన్నాయి ఇక్కడ పైన. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇగో ఇక్కడ ఈ ఈ వర్డ్స్ అన్ని మిక్స్ చేసి రాసినాం అనమాట. సో ఇక్కడ చూస్తే వ్యాలిడేట్ టోకెన్
మనం టైం వ్యాలిడేట్ చేస్తాము. తర్వాత యూజర్ నేమ్ గెట్ చేస్తాము ఆ టోకెన్ నుంచి. తర్వాత దాంట్లో నుంచి రోల్స్, తర్వాత టోకెన్ ఎక్స్పైరీ, ఇవన్నీ జనరేట్ చేసి అవన్నీ మిక్స్ చేస్తాం. అసలు టోకెన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. ఇది టోకెన్. సో ఇందులోనే యూజర్ నేమ్, పాస్వర్డ్, రోల్స్, ఎక్స్పైరీ టైం అవన్నీ ఉంటాయి. సో ఇది బ్రేక్ చేయడం చాలా కష్టం. సో ఇది ఎలా ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన. ఈ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసేటప్పుడు ఆ టోకెన్ బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. అంటే ఈ ఎక్లిప్స్లో బ్యాక్ ఎండ్ మనం కోడ్ రాస్తున్నాం. ఈ డాష్ బోర్డ్ క్లిక్ చేసిన టోకెన్ అక్కడికి వెళ్తుంది. మళ్ళీ ఇప్పుడు నేను రవిని సి ఆల్ టాస్క్ అని క్లిక్ చేసిన మళ్ళీ టోకెన్. అంటే ప్రతిసారి ఆ టోకెన్ ఒక ఐడెంటిటీ లాగా వర్క్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక కంపెనీలో రైట్ ఒక ఎంప్లాయీ, ఓకే, మల్టిపుల్ రూమ్స్ ఉన్నాయి, మల్టిపుల్ క్యాబిన్స్ ఉన్నాయి. సో జనరల్గా చూస్తూ ఉంటాం కొన్ని కంపెనీస్లో. సో ఎంప్లాయీ ఎంటర్ అయిన తర్వాత, ఎంట్రీ అయ్యే ముందు ఐడి కార్డ్ స్కాన్ చేయాలి. ఐడి కార్డ్, ఓకే. ఎంటర్ అయిన తర్వాత ఆ ఐడి కార్డు ఈ రూమ్ దగ్గర కూడా స్కాన్ చేయాలి. వేరే ఆప్షన్ ఉండదు. ఇక్కడ కూడా స్కాన్ చేయాలి. ఎందుకని స్కాన్ చేయాలి అంటే సెక్యూరిటీ ప్రాక్టీస్ అన్నమాట ఇది. ఎందుకంటే లైక్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, అవి బయటి పర్సన్స్కి తెలియొద్దని ప్రతిసారి స్కాన్ చేయాలి. సో ఈ టోకెన్ కూడా ప్రతిసారి ప్రతి రిక్వెస్ట్కి పాస్ అవుతుంది అనమాట. సో చాలా హైలీ సెక్యూర్డ్. ఎక్కడ కూడా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లీక్ అవ్వకుండా సెక్యూర్గా ఉండడానికి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద జావా ఫుల్ స్టాక్. సో if you want to learn Java full stack, please follow my videos and subscribe to my channel. Thank you.